ఒక సామాజికవేత్త గుండె ఘోష. తెలంగాణలో ఒకసారి కళ్ళు బంద్ చేసినప్పుడు జనాలందరూ కూడా హాస్పిటల్లో జాయిన్ అయ్యి పిచ్చి పిచ్చిగా చేసిర్రు ఆ కళ్ళు లేక. ఇప్పుడు ఈరోజు నరేంద్ర మోడీ గారు పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత ఈ నాయకులను చూస్తుంటే అదే గుర్తొస్తుంది. వాళ్ళు ఇన్ని రోజులు కూడబెట్టుకున్న నల్లధనం అంతా చెల్లక రోడ్ల పైనకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు, బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు ఇబ్బంది పెడుతున్నది ఎవరో కాదు, రాజకీయ నాయకులు, నల్ల డబ్బున్న ఈ మీడియా దగ్గర నల్ల డబ్బు ఉంది, రాజకీయ నాయకుల దగ్గర నల్ల డబ్బు ఉంది. కాబట్టి వీళ్ళు దాచుకున్న సొమ్మును ఇట్లా పోతుంటే తట్టుకోలేక జనాలకు ఇబ్బంది పెడుతున్నారు, జనాలు ఇబ్బంది పడుతున్నారనే రూమర్స్ సృష్టిస్తున్నారు. జనాలు ఇబ్బంది పడుతున్నారు. అయితే జనాలు ఎవరో మనము మన దేశం గురించి కొద్దిగా ఓపిక బట్టి కొద్దిగా కష్టపడే అవకాశం వచ్చింది కాబట్టి మనము అది చేసుకోవాలి. ఎందుకంటే ఎన్ని రోజుల నుంచో ఒక సినిమా టికెట్ గురించి లైన్ కడతాము, ఒక ఫోన్ గురించి లైన్ కడతాము, ఒక కొత్త సిమ్ వచ్చిందంటే లైన్ కడతాము. మరి మన ఇంటి ముంగట రోడ్డు వేస్తున్నారంటే రోడ్డు మొత్తం తీసేసి అది గుంత చేసి రోడ్డు కరెక్ట్గా వేయవలసి వస్తుంది. కాబట్టి మన ఇల్లు కట్టాలంటే కూడా ఇల్లు మొత్తం గూల కొట్టి మంచి కడతాం. అట్లా ఇబ్బందులు వస్తుంటాయి. ఇల్లు కట్టినన్ని రోజులు కూడా మనము ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ ప్రాసెస్ మంచి ప్రాసెస్. మరి నల్లధనము, నల్ల కుబేరుల్ని ఒక దెబ్బ కొట్టే ప్రాసెస్. అందుకే ఈ నల్ల కుబేరులు అందరూ కూడా రోడ్ల పైనకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. మనము ప్రజలు ఇది గమనించాల్సిన అవసరం ఉంది. కొన్ని రోజులు ఇబ్బంది ఉన్నా కానీ మనము ఆ ఇబ్బందిని సరి చేసుకుందాం.